హలో అందరికీ. ఎవరన్నా బెంగళూరు విజిట్ చేసి ఓన్లీ ట్రాఫిక్ ఎక్స్పీరియన్స్, జనాల ఎక్స్పీరియన్సే కాకుండా వీకెండ్లో మీకు టైం దొరికితే లేదు, వీకెండ్లో టైం కుదిరించుకొని మరి ఈ 2 ప్లేసెస్ని కవర్ చేయండి. దాంట్లో నాకు ఒకటి డెస్టినీ టుక్ మీ దేర్ అండ్ ద అదర్ ఈస్ నేను ప్లాన్ చేసుకున్న ప్లేస్ అనమాట, విచ్ ఇస్ చర్చ్ స్ట్రీట్. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈ శివయ్య టెంపుల్. నేను ఒక దగ్గర క్యాబ్ బుక్ చేసుకుంటే అది ఒక లొకేషన్కి తీసుకొచ్చి అలా నాకు డెస్టినీ శివుడి దగ్గరికి వెళ్ళేలా చేసింది. మనకి ఎంట్రీ ఫీజు వచ్చేసి స్పెషల్ దర్శనం 250. అలా మనకు రుద్రాక్షలు ఇస్తే ఈ బాల్స్ లో అన్ని వేసి అక్కడ ఉన్న తాయెత్తు ఆ చెట్టుకు కట్టాలి. తర్వాత గణపతి పూజని చేపించుకొని మనకి ఈ గుహల నుంచి కేదార్నాథ్, బద్రీనాథ్ అట్లా ఏవైతే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయో అవన్నీ నువ్వు ఈ టెంపుల్లో నువ్వు కవర్ చేయొచ్చు. ఇది అనేది ఒక టెంపుల్ థీమ్ సెటప్ చేసినారు, 12 జ్యోతిర్లింగాలు. అండ్ మోర్ ఓవర్ నీకు ఆ ఇచ్చిన దర్శనం టికెట్లో ఏవైతే ఇంక్లూడ్ ఉన్నాయో హారతి కానీ అభిషేకం కానీ అలా నీకు అన్ని వాళ్ళే చేపిస్తారు. అక్కడ ప్రతి ఒక్క పంతులు ఉంటారు కదా, సో వాళ్ళన్ని దగ్గర ఉండి చేపిస్తారు. ఇట్లా నువ్వు మొత్తం అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తున్నట్టు వెళ్తుంటే మనకు అన్ని సైడ్ బై సైడ్ అలా దేవుడి దర్శనాలు అవుతుంటాయి. అసలు ఇది నా ప్లాన్లోనే లేదు, బట్ ఒక అంకుల్ సజెషన్ వల్ల నేను ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని సో లెట్స్ ఎక్స్ప్లోర్ అని చెప్పేసి వెళ్ళిండే. ఇది వచ్చేసి ఇక్కడ దీపం ఇస్తారు మనకి, అది అక్కడ లైట్ ల్యాంప్ చేసి ఇక్కడ మనం వాళ్ళు ఒక కాయిన్ ఇస్తారు, ఆ కాయిన్ ఇంట్లో ఫ్లిప్ చేయాలి. సో దట్ నువ్వే అంత రెస్పాన్సిబిలిటీ నా లైఫ్కి అన్నట్టు అక్కడ బెంగళూరు పీపుల్ బిలీవ్ అనమాట. అండ్ అలా ఎంట్రీ నుంచి దేవుడిని పై నుంచి ఇలా చూస్తుంటే అసలు గాడ్ ఈజ్ వాచింగ్ ఫ్రమ్ దేర్ అనిపించింది అనమాట. ఈ వైబ్ని మాత్రం అసలు మీరు అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఆ టెంపుల్కి వెళ్తే మాత్రం ఎక్స్పీరియన్స్ చేయలేదు. ట్రస్ట్ మీ, యూ విల్ గెట్ వంట. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫైనల్గా నేను అనుకునే ప్లాన్ వచ్చేసి చర్చ్ స్ట్రీట్ అని చెప్పాను కదా ఫస్ట్లో, అదే ఈ స్ట్రీట్ ఏముండదు బట్ లైటింగ్తోని ఒక డిఫరెంట్ నైట్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు షాపింగ్ పిచ్చి ఉంటే మాత్రం యూ కెన్ గో హెడ్. అండ్ మోర్ ఓవర్ కొంతమందికి ఫ్లవర్స్ అంటే పిచ్చి ఉంటుంది, అలా వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. హ్యాంగ్ అవుట్ ఫ్రెండ్స్తోని, హ్యాంగ్ అవుట్ వీకెండ్స్లో చిల్ అవుట్, ఒక రిఫ్రెష్మెంట్ కావాలి అనుకుంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్. అండ్ దీని ఆపోజిట్లో మనకి ఎంజీ రోడ్ కూడా టచ్ అవుతుంది. సో ఒక మంచి బెస్ట్ కంపెనీ ఉంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళినా కాబట్టి ఆమె కొంచెం ఇంట్రోవర్ట్, ఆమె ఎక్కువ మింగిల్ అవ్వదు, చాలా రేర్ కేసెస్. అలా మేము ఇంకా మా కాలేజ్ డేస్ నుంచి చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడే మీటప్ అయినాం. సో అట్లా ఎన్ని ముచ్చట్లు ఉంటాయి ఈ గ్యాప్లో, దట్ టు గర్ల్స్కి చాలా ఉంటాయి. అట్లానే మేము అన్ని గాసిప్స్, ద ఫన్నీ థింగ్స్ వీ మేడ్ ఇన్ అవర్ కాలేజ్ అన్నీ మాట్లాడుకొని అట్లా సాటర్డే అయితే ఎండ్ అయిపోయింది. సో ప్రీ ప్లాన్డ్గా సండేకి నియర్ బై తన ఉన్న రూమ్ స్టేకి నియర్ బై లొకేషన్ రామేశ్వరం కెఫే. సో హౌ కెన్ ఐ మిస్ దిస్ ఇన్ బెంగళూరు అని చెప్పేసి అది కూడా టేస్ట్ చేసేసినాం. నోట్లు వేసుకోగానే కరిగిపోయింది. సో ఆఫ్టర్నూన్ లంచ్ ప్లాన్కి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఈవినింగ్ నాకు బస్సు ఉండే. సో ఇంకా ఎందుకులే తినతోని టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి రూమ్లోనే కుకింగ్ చేసుకొని ఇంకా కాలేజ్ డేస్ బంక్ కొట్టడము అలా అన్ని మెమొరీస్ రీకలెక్ట్ చేసుకొని మాట్లాడుతున్నాం. అండ్ హోల్డ్ ఆన్, ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ సమ్మన్ లైక్ దిస్, అపాయింట్మెంట్ ఇయర్ ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్క గ్యాంగ్లో ఉంటారు. సో వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం ఒక సెకండ్ ఆలోచించకుండా వెళ్ళిపోండి, బికాస్ యూ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ మెమొరీస్. బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. షేర్ ఇట్ విత్ యువర్ లవ్ మెస్ట్ వన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.